రేపు ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు. రాజధాని పనులను పునః ప్రారంభించనున్నారు. రాజధానిలో 49,040 కోట్ల రూపాయల పనులకు రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. సభ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పర్యవేక్షణ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. అమరావతి పనులు పునః ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తం 1,07,000 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. 49,040 కోట్ల రూపాయల రాజధాని పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు సుమారు 57,962 కోట్ల రూపాయల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 58,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను అమరావతి వేదికగా మోదీ జాతికి అంకితం చేయనున్నట్లు పీఎంఓ వర్గాలు తెలిపాయి. ప్రతి 25 బస్సులకి కూడా ఒక ఆఫీసర్ని పెట్టి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి బయలుదేరిన దగ్గర బ్రేక్ఫాస్ట్, వాళ్ళకు లంచ్ పాయింట్, మళ్ళీ డిన్నర్ ఎక్కడైనా ఉంటే డిన్నర్ పాయింట్, తర్వాత ఇక్కడ డయాస్ దగ్గరకు వచ్చిన తర్వాత మంచినీళ్ళ ఏర్పాట్లు, ఇతరత్ర ఏర్పాట్లు, తిరిగి మళ్ళీ రాత్రి భోజన సమయం, తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునేంత వరకు కూడా పూర్తి అత్యంత జాగ్రత్తలు వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, ఉన్నటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా పకడ్బందీ ప్రణాళికను ఏర్పాటు చేయమని చెప్పారు. మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ఈ ఏర్పాట్లను ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతోంది. ఆల్మోస్ట్ ప్రాంగణం రెడీ అయిపోయింది. పార్కింగ్ ఏర్పాటు చేయడానికి వేలాదిగా వస్తున్నటువంటి బస్సులకి పార్కింగ్ను కూడా ఎక్కడ కూడా ఎక్కువ దూరం నడవక్కర్లేకుండా 100, 200, 300 మీటర్ల లోపలనే బస్సు దిగడం, ప్రాంగణంలోకి ఎంటర్ కావడం, ఎంటర్ అయిన తర్వాత కూడా మధ్యలో కూడా ఎక్కడ ఎండ తగలకుండా హోల్డింగ్ ఏరియాస్ని పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు రాష్ట్రం మొత్తం కూడా కనిపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని మనం అందిపుచ్చుకునేలాగా ఈ అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం భారత ప్రధాని చేతుల మీదుగా జరిగేలాగా చేసినటువంటి ఏర్పాటు అద్భుతమైనటువంటి రీతిలో జరుగుతుందని, ప్రజలు సంపూర్ణంగా దీన్ని ఆనందించే స్థాయిలో జరుగుతుంది.